మనకి ప్రజాపాలన అందిస్తాడని నమ్మకంతో మనకేదో కొత్త ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈరోజు రకరకాల మాటలు, సంబంధం లేని మాటలు, ఇచ్చిన హామీలకి మాట్లాడుతున్న మాటలకి అస్సలు పొంతన లేదు. ఈయన నైట్ లైఫ్ అంటున్నాడు, రకరకాల, అసలు ఒక సీఎం కుర్చీలో కూర్చుని మాట్లాడేటోడి కంటే ఘోరంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం, ప్రజల పథకాలు వేటి గురించి కూడా ఆలోచించకుండా క్లియర్ కట్గా ఒకటే చెప్తా ఉన్నాడు, నా రాజ్యం ఇట్లానే ఉంటుంది, నేను కూల్చుకుంటూ పోతా, నా ఇష్టం అనే కాడికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఏదైనా మీ ఇష్టం అయి ఉండొచ్చు, కానీ ప్రజల సంక్షేమం అనేది మీరు ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు, ప్రజాపాలన, ఇక్కడ ప్రజాపాలన ఏదీ లేదు. వాస్తవానికి మనం మాట్లాడుకుంటే ప్రతిదీ కూడా ప్రజల వ్యతిరేక పాలన నడుస్తూ ఉంది. నాయకుల లబ్ధి కోసం చేస్తున్న పరిపాలన నడుస్తూ ఉంది రాష్ట్రంలో. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా, ఒక ముఖ్యమంత్రి ఇల్లు కూలగొడుతున్నారని చాలామంది, ఇప్పుడు మధుపార్క్ బ్రిడ్జి లాంటి వాళ్ళు కావచ్చు, భూదాన్ భూముల్లో మన కూలగొట్టిన వాటి గురించి కావచ్చు, అయ్యా మా ఇల్లు కూలగొట్టింది సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని వేడుకునే స్థాయికి వాళ్ళని దిగజార్చే పరిస్థితి వచ్చింది. పోనీ అప్పుడు కూడా ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఏమన్నా వాళ్ళకి అండగా ఉంటానన్నా, లేకపోతే ఇంకొకటి ఏమైనా హామీలు ఇస్తున్నారా? లేదా. మళ్ళీ వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అంటా ఉన్నారు. లేదు వాళ్ళే దొంగతనంగా అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు మధుపార్క్ బ్రిడ్జి విషయంలో ఏం చెప్తా ఉన్నాడు ఆయన, ఎవరు చెప్పారు బఫర్ జోన్ FTL 19 మీటర్లని, 50 మీటర్ల బఫర్ జోన్ అక్కడ FTL జోన్, అది వీళ్ళు నది అని చూపించకుండా పిల్ల కాలువ అని చూపించుకుని పర్మిషన్ తెచ్చుకున్నారు. అసలు దానికి పర్మిషనే లేదంటాడు ఈయన. కంప్లీట్గా పర్మిషనే లేదు మధుపార్క్ బ్రిడ్జికి, కాబట్టి ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే అని డిసైడ్ చేసింది. ఒక పక్క గాంధీజీ మన్వడు బాబు అక్కడ ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించి మీరేం చేయాల్సిన అవసరం లేదు, మా తాతకి ఇది నచ్చదు, ఒకవేళ ఆయన బతుకుంటే వద్దని చెప్పేటోడు ప్రజల్ని ఇబ్బంది పెట్టి గాంధీజీ విగ్రహం కట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడని ఆయన స్వయంగా ట్వీట్ చేసింది. మళ్ళీ అందులో రేవంత్ రెడ్డిని, తెలంగాణ గవర్నమెంట్ని ట్యాగ్ చేసిండు ఆయన. అయినా కూడా లేదు అసలు మనవడు చెప్తే ఏంది, అసలు మనవాళ్ళు ఇక్కడ కదా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, వీళ్ళు కదా, వీళ్ళ మెప్పు కదా మనకు కావాల్సింది. గాంధీజీ మనవడు వచ్చి మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? రాహుల్ గాంధీ చెప్పలేదు కదా మనకి, రాహుల్ గాంధీ చెప్తే మనం వింటాం అనే కాడికి లేదు మన స్టైల్ ఇట్లానే ఉంటుంది, మనం కంటిన్యూ కొట్టుకుంటూ పోవడే, ఇల్లు కూల్చుకుంటూ పోవడే, దొరికినంత స్థలం దోచుకోవడమే. 7 ఎకరాలు ఏదో ఇస్తా అని చెప్తుండట. 7 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? 7 ఎకరాలు ఏడున్నాయి చెప్పండి? 7 ఎకరాలు నువ్వు ఇవ్వడానికి టూరిజం దగ్గర లేదో, టూరిజానికి సంబంధించిన స్థలం ఉందంటున్నారు. టూరిజానికి కేటాయించిన స్థలాన్ని నువ్వు ఎట్లా మళ్ళీ వీళ్ళకి ఎట్లా ఇస్తాను? చిన్న లాజిక్ కదా అది. 6 ఎకరాల్లో కట్టుకున్న ఇళ్ళని కూల్చేసి దాదాపు 2000 మందిని రోడ్డును పడేసి వాళ్ళను నువ్వు ఎక్కడో స్థలం ఇస్తానంటే ఎట్లయితుంది? మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కట్టుకోవాలా? మరి అప్పటిదాకా వాళ్ళు ఏడుండాలా? ఎవరి ఇల్లు ఇస్తావు? మరి మీ మంత్రులు ఇల్లు ఏమన్నా ఖాళీగా ఉందేమో ఇచ్చేసి అందరికి 2000 మంది ఉన్నారు. ఎలాగ మీ ఫామ్ హౌస్లు, రకరకాల హౌసులు బోల్డ్ ఉన్నాయి కదా, ఇచ్చేసేయండి అందరికి, ఒక్కొక్కటి రాసి ఇచ్చేయండి. అది చేయరు. ఎందుకంటే మీ ఇల్లు అంటే మీకు చాలా మమేకం ఎక్కువ. ప్రజల ఇల్లు అయితే దోచుకోవచ్చు, మన ఇల్లు అయితే మమేకం అన్నమాట దాని మీద. ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో నడుస్తూ ఉంది. సో వీటితో పాటు కవితకి మళ్ళీ నోటీసులు ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఏదైతే మొన్న క్లీన్ షీట్ ఇచ్చారో దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకి సిబిఐ వెళ్ళడం జరిగింది. సో ఖచ్చితంగా ఏదైతే తీర్పు వచ్చిందో అది పారదర్శకంగా రాలేదు, చాలా తప్పులు ఉన్నాయి అందులో. కోర్టును డైవర్ట్ చేసి ఆ తీర్పు తెచ్చుకున్నారని చెప్పి ఇప్పుడు సిబిఐ మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో సంకలు గుద్దుకున్నారు మొన్నటిదాకా. పెద్ద ఎత్తున ఇక ధర ఏమంటారు దాన్ని, ఇక పండగే చేసుకున్నారు, సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇంకా క్లీన్ చీట్ ఇచ్చారు కదా, కడిగిన ముత్యంలో బయటకు వచ్చిన అనే గాడికి మాట్లాడారు. సో ఇప్పుడు ఏమైంది, మళ్ళీ నోటీసులు ఇచ్చారు.
ఇక కవితకి నోటీసులట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ షీట్ ఇవ్వడాన్ని సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చిందట. మరి ఇట్లుంటది, మనం ఎగిరెగిరి వాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు అది కోర్టు కదా, న్యాయస్థానం అది. ఇప్పుడు న్యాయస్థానంలో ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు దీని వెనక ఎవరు ఉన్నారనే ఆలోచన కూడా చాలా మందికి వస్తుంది. ఇప్పుడు మొన్న ఏదైతే క్లీన్ షీట్ ఇచ్చిందో అప్పుడు కూడా చాలా ఈమె ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంది, లేదా బీజేపీ సపోర్ట్ చేసి ఉండొచ్చు, ఈ రకమైన వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు ఏదైతే సంబరపడినంతసేపు లేనట్టుంది పంచాయతీ. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసిందట. సిబిఐ కేసులో ప్రతివాదుల నుంచి సమాధానాలు కోరింది. ఈ కేసులో నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చీట్ ఇవ్వడాన్ని సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థపై తీర్పులో ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేసిందట. మరి ఇప్పుడేం చెప్తారు? ఇక ఇప్పుడు సంబరాలు చేసుకోండి. ఇక ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అయిందన్నమాట. మొన్న ట్రైలర్ అనుకోవచ్చు దాన్ని. ఇప్పుడు వీళ్ళు విచారణ ఎదుర్కోవాలి. ఇప్పుడు ఈ నోటీసులు బట్టి వీళ్ళు హాజరయ్యి వీళ్ళ వర్షన్ విన్న తర్వాత అది జెన్యూన్ అనుకుంటేనే కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో మొన్న ఆ తీర్పుని ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది. లేదంటే మళ్ళీ వీళ్ళ మీద యథార్చిగా మళ్ళీ అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే పాయింట్ అట్లానే ఉంటుంది. అంతా అంటే బేసిక్ ఇదంతా కూడా ప్రీ ప్లాన్గా జరుగుతున్నట్లేదా? ప్రీ ప్లాన్డ్గా ఏదైతే మొన్న సంబరాలు జరిగినాయి. సో ఈ మధ్యన కూడా చాలా ఇంటర్వ్యూలు ఆమె పాపం వరుస పెట్టి ఇంటర్వ్యూలో ఎమోషనల్ ఇంటర్వ్యూలు మొదలు పెట్టారు. మరి అది పెయిడ్ ఇంటర్వ్యూలా లేకపోతే ఏందనేది మనకు తెలియదు. కానీ ఇక వరుసగా ఇంటర్వ్యూలు స్టార్ట్ అయినాయి. సడన్గా ఇప్పుడు మళ్ళీ కేసు అంటున్నారు, నోటీసులు అంటున్నారు. మరి ఎట్లా చూడాలి దీన్ని? ఎవరు నడిపిస్తున్నారు? పాపం మొన్నే కేసీఆర్ను సమ్ బీఆర్ఎస్ పార్టీని అనుకుంటా, నా వల్లే బీఆర్ఎస్ గెలిచింది అనే స్థాయికి మాట్లాడింది. మనం ఆ రోజు కూడా మాట్లాడినాం. ఇంకా మీరు ఆ పాడితే ఇక కథమేగా, మీ శాంటిటీ ఏమి ఉండదు. మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ అవే ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే బంగారు తెలంగాణ చేస్తామంటే నమ్మేటోళ్ళు ఎవరు లేరు. అసలు కనీసం కవితను పట్టించుకునేటోళ్ళు కూడా లేరు అనేది క్లియర్గా మాట్లాడు. ఇంకా ఆమె ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలా? ఫస్ట్ నాయకత్వాన్ని బిల్డ్ చేసుకోవాలి. ప్రధాన నాయకత్వాన్ని బిల్డ్ చేసుకుని మీతో పాటు మీకు ఆల్టర్నేటివ్గా కౌంటర్ ఇచ్చే వ్యక్తుల్ని తయారు చేసుకోవాలి. మీరు ఏదైతే రాజకీయ పార్టీగా మీరు ఆవిర్భవించుకోవాలనుకుంటున్నారో ఆ రాజకీయ పార్టీలో మీతో పాటు ఆల్టర్నేటివ్ పర్సన్స్ ఉండాలి కంపల్సరీ. ప్రతి విషయాన్ని ఇప్పుడు ఈరోజు ఏమవుతుంది, ప్రతి ధర్నా ప్రతి విషయాన్ని కవిత లేవనెత్తాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది కవితకి. కనీసం కూర్చున్నా కూడా పట్టించుకునేటోళ్ళు లేడు. చూడండి, ఎక్కడైనా కానీ ఒక పాయింట్ మీద కవిత మాట్లాడిన ఏ పాయింట్ అయినా కానీ సీరియస్గా గవర్నమెంట్ తీసుకున్న పరిస్థితులు ఉండవు. ఒక పాయింట్ ఆమె మాట్లాడితే తీసుకునే పాయింట్ ఏంది? కేసీఆర్ని తిట్టుడా, లేదా కేటీఆర్ని తిట్టుడా, లేదా సంతోష్ రావుని తిట్టుడా, ఇవే ఉన్నాయి. పాపం కింద వాళ్ళకి ఏముంది? ఇప్పుడు కింద నాయకత్వం ఏం చేస్తూ ఉంది? పాపం వాళ్ళకి కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు వీళ్ళ తిట్టొచ్చా తిట్టకూడదా? ఇప్పుడు వీళ్ళకి క్లారిటీ ఉంది, మనది జాగృతి సెపరేట్గా ఏర్పడింది పార్టీ, ఆ పార్టీలోంచి బయటకు వచ్చినావా అని. కానీ ఇంకా వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే కేసీఆర్ని తిట్టాలా వద్దా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వరకు ఓకే, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం వరకు ఓకే,
కేసీఆర్ని తిట్టాలా వద్దా? మరి కేసీఆర్ని తిట్టకండి ఎట్లా? ఇప్పుడు 10 సంవత్సరాలు దోచుకున్న వ్యక్తి, 10 సంవత్సరాలు, మరి అతన్ని వ్యతిరేకించకుండా ఎట్లా మీరు రాజకీయ పార్టీ ఎదుగుతుంది? అతన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, 2 పార్టీలు వ్యతిరేకించాలి, 2 పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించాలి. మరి ఇక్కడ డబల్ గేమ్ ఆడుతున్నట్టే కదా, డబల్ గేమ్ ఆడుతున్నట్టే కదా. అప్పుడు కేసీఆర్ని తిట్టకుండా, కేసీఆర్ని వ్యతిరేకించకుండా, కేసీఆర్ పరిపాలన గ్రేట్, కేసీఆర్ని డైవర్ట్ చేసిర్రు అని పక్కనున్న వాళ్ళందరినీ తిట్టి కేసీఆర్ దగ్గరికి వచ్చేసరికి డైవర్ట్ అవుతుంటే అర్థమైంది. ఇప్పుడు దీని అర్థమైంది, పాపం కింద స్థాయి నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఇదే ఈమెనేమి మొత్తం అందరినీ తిడుతుంది కేసీఆర్ని తప్పితే. ఇప్పుడు మనం తిట్టాలా వద్దా? ఇప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి ఏదైనా రిప్లై వస్తే మనం తిట్టాలా వద్దా? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది, కేసీఆరే ప్లాన్ బిగా కవితను బయటకు పంపించినట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక్కడ ఆయన ఎక్కడ రియాక్ట్ అవ్వట్లే కదా, ఆయన రియాక్ట్ అవ్వట్లే, హరీష్ రావు రియాక్ట్ అవ్వట్లే, కేటీఆర్ రియాక్ట్ అవ్వట్లే. ఎన్ని మాటలన్నా సంతోష్ రావు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లే? కవిత కేసీఆర్ ప్లాన్ బి అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక రాజకీయ ఎత్తుగాళ్ళు అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ఇదన్నమాట అది. సో ఇప్పటి వరకు లేని జాగృతి సడన్గా ఎందుకు ఆవిర్భవించింది? ఎందుకు పార్టీ పెడతానంటుంది? ఇప్పుడు సరే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయినందుకు కవిత గారే చెప్పారు, బీఆర్ఎస్ చేయొద్దని చెప్పినా కానీ బీఆర్ఎస్ చేసిరు వాళ్ళు, నా మాట వినలేదని చెప్పి ఒక ప్రెస్ మీట్లో దేంట్లో మాట్లాడిందాం. నేనేమంటున్నా, తెలంగాణ జాగృతి కాస్త భారతీయ జాగృతి ఎట్లా అయింది? మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. మరి మీరెందుకు మరి ఢిల్లీ వెళ్దామని పోయారా మరి భారతీయ జాగృతి చేసి? మరి ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దానికి తోడు మనం ఆల్రెడీ ఒకసారి లైవ్లో నేను మాట్లాడినా, ఇందులో చాలామంది నాయకత్వం జాగృతిలో కీలకంగా నా దాకా వచ్చిన విషయాలనే మాట్లాడుతున్నాం. జాగృతిలో మహిళలకి రక్షణ లేదు. ఒక మహిళలు నిర్మించుకున్న పార్టీ అది. తెలంగాణ జాగృతి ఒక మహిళల కోసం నిర్మించిన పార్టీ. కానీ అందులో మహిళా నాయకురాలు ఎవరైతే ఇప్పుడు వెళ్తున్నారో వాళ్ళకి రక్షణ లేదు. అందరికీ అని చెప్పట్లేదు, చాలా కొంతమంది బయటకు వచ్చే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇష్టాసారం మెసేజ్లు పంపడం, ఇష్టాసారం వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి పదవుల ఆశ చూపించి మాట్లాడడం. నీకు పలానా పదవి ఇస్తాం, అక్క నాకు చాలా దగ్గర, కవిత అక్క చాలా దగ్గర, నాకు నేను మాట్లాడతా అని చెప్పి వాళ్ళతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి చాలామంది అట్లా సైలెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ పార్టీతో మనకి, ఏదో ప్రజల కోసం పనిచేద్దామని ఏదో పొలిటికల్ ఆశ ఉండి మేము పోతే, అది పోయి ఇట్లాంటివన్నీ తయారైతే ఎట్లా కాపురాలు కూలిపోతాయనే కాడికి చాలామంది మానేసారు. కాబట్టి వీటిని ఫస్ట్ పార్టీ నాయకత్వం ఏదైతే ముఖ్య నాయకత్వం అని ఫీల్ అవుతా ఉన్నారో, ప్రధానంగా కవిత గారు దీన్ని ఎనాలిసిస్ చేసుకోవాలి. అసలు ఏం జరుగుతోందో పార్టీలో. మహిళల కోసం నిర్మించుకున్న జాగృతి, అలాంటిది మహిళలు కరువు అవుతా ఉన్నారు. ఈ మధ్య కావాలంటే చూసుకోవచ్చు, మహిళలు కరువు అవుతా ఉన్నారు. ఆ పార్టీకి ఒక మహిళా నాయకురాలు వెంట మహిళలు కరువు అవుతా ఉన్నారు. కారణం ఇదే. కాబట్టి కవిత గారు సూటిగా చెప్తున్నా, కవిత గారికి ఇవన్నీ కూడా మీరు ఎనాలిసిస్ చేసుకోవాలి. మీకు పోకుండొచ్చు, మీ దాకా రాకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మీరు ఎనాలిసిస్ చేసుకుని ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది. అందరూ దొంగలు తయారయ్యారు, మీ వెనకే చాలామంది దొంగలు ఉన్నారు. కాబట్టి క్లియర్గా మీరు ఇవన్నీ తెలుసుకుని ఎనాలిసిస్ చేసుకుంటే మీరు రాజకీయ ఆవిర్భావం చేసే టైంకి పెర్ఫెక్ట్ నాయకత్వాన్ని నిర్మించుకునే శక్తి అవుతుంది. అలాగే నిన్న ఈ భూదాన్ భూముల మీద కూడా ఈమె ధర్నా చేస్తున్నారు. అవి కూడా చూద్దాం.
నిన్న భూదాన్ భూములకు సంబంధించి ఏదైతే వాళ్ళు అంబేద్కర్ భవన్లో వాళ్ళు ఉంటున్నారో అక్కడి నుంచి అంబేద్కర్ సర్కిల్, ఆ అంబేద్కర్ సర్కిల్ దాకా వాళ్ళు ర్యాలీ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈయన విశారదన్ మహారాజ్ కవిత ఇద్దరు కలిసి. సో ఆమె ధర్నాకు దిగడం జరిగింది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే భూదాన్ భూముల్లో మ్యాపింగ్ అనేది మిస్ అయినట్టుగా కనపడతా ఉంది. మరి ఈ మ్యాపింగ్ ఎందుకు మిస్ అవుతా ఉంది? మ్యాపింగ్కి సంబంధించి మనకి క్లియర్గా ఒకతను మాట్లాడింది. ఈ భూదాన్ మ్యాపింగే లేపేస్తున్నారు సార్, వీళ్ళు మ్యాపింగే లేకుండా చేస్తున్నారు. వాస్తవానికి మనం గూగుల్ ఎర్త్లో చూసినప్పుడు దాని బార్డర్ చూపిస్తుంది, దాదాపు 62 ఎకరాలని చూపిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ మ్యాపింగ్ అనేది టోటల్ మిస్ చేసారు, మ్యాపింగ్లోనే కనపడట్లేదు అది. కాబట్టి ఇక్కడ ఏంది, వీళ్ళు ఎదురు అడిగినా కూడా, ఎన్ని ఆధారాలు ఉన్నా కూడా మ్యాపింగ్ లేదు అనే అంశాన్ని లేవనెత్తే పరిస్థితి ఉంది. సో ఆ రకంగా వీళ్ళ పేదవాళ్ళ దగ్గర దోచుకుంటా ఉన్నారు ఈ ల్యాండ్స్. క్లియర్గా 3 మంత్రులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే చేస్తూ ఉన్నారు దీన్ని అని చెప్తా ఉన్నారు. సో దాని మీద కూడా ఒక స్టోరీ చేస్తా. ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుంది అంటే భూదాన్ భూముల విషయంలో క్లియర్గా ఒకటే అర్థమవుతుంది ఏంటంటే 17 ఎకరాలు అది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఖాళీ చేయించారో ఇది 17 ఎకరాలు మాత్రమే. దాదాపు టోటల్గా భూమి ఉన్నది 62 ఎకరాల భూమి. అది భూదాన్ బోర్డుకి రాజా రామారావు గారు ఇచ్చిన భూమి 62 ఎకరాలు. మరి మిగతా భూమి ఏమైంది? ఇది సూటి ప్రశ్న. సరే 17 ఎకరాలు కాపాడేసిరు, ఓకే, అది కబ్జా చేసిరని మీరు చెప్తా ఉన్నారు, ఏదేదో చెప్తా ఉన్నారు, ఓకే కాపాడేసిరు 17 ఎకరాలు. మరి మిగతా భూమి ఏది? మిగతా భూమి ఎవరు కాపాడాలా? మరి మిగతా భూమి పరిస్థితి ఎందుకు మీరు లేవనెత్తట్లే? ఆ పాయింట్ ఎందుకు లేవనెత్తట్లే మీరు? మరి మిగతాది భూమి కాదా? మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లే మీరు? అది 62 ఎకరాల భూమి అవునా కాదా? భూదాన్ భూమికి గతంలో ఏదైతే భూదాన్ బోర్డుకి ట్రాన్స్ఫర్ చేసిన భూమి 62 ఎకరాల కాదా? మరి 17 ఎకరాలు మాత్రమే ఇప్పుడు హాట్ టాపిక్ ఎందుకు అవుతా ఉంది? మరి మిగతా వాటి గురించి ఏంది పరిస్థితి? దాదాపు 43 ఎకరాలు మింగేసారు కంప్లీట్గా. ఎవరు మింగిర్రు ఇది? దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉంది చెప్పండి? 17 ఎకరాల పేదల ఇల్లు ఖాళీ చేయించేసి దాన్ని కబ్జా అని చూపించి, అక్కడ లేదు అక్రమంగా కట్టుకున్నారని చూపించి వాళ్ళని ఖాళీ చేయించి ఈరోజు అంబేద్కర్ భవన్లో పడేసిరు. వాళ్ళందరినీ పోయి ఏదో పశువుల సంతలో పడేసినట్టు పడేసిరు, వాళ్ళని పశువుల కొట్టంలో పడేసినట్టు పడేసిరు. ఇష్టాచారం ఇక చిన్న లేదు పెద్ద లేదు అందరినీ కూడా అందులో పడేసిరు. పాపం చిన్న చిన్న పిల్లలు ఎండకి ఎంత ఘోరమైన పరిస్థితులు అక్కడ ఉన్నారనేది ఒక్కసారి నిజంగా ముఖ్యమంత్రికి ప్రజల గురించి ఆలోచించే అంత టైం ఉంటే నిజంగా ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటాయినా ఇట్లాంటి సిచ్యువేషన్కి తీసుకొస్తారు వాళ్ళని. ఉన్నిల్లు నుంచి ఖాళీ చేయించి ఇప్పుడేదో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇస్తామని మొన్నటిదాకా మాట్లాడారు, ఇప్పుడు మళ్ళీ దాని గురించి కూడా లేదు, కంప్లీట్ సైలెంట్. మరి మిగతా 43 ఎకరాల పరిస్థితి ఏంటి సార్? సీఎం సార్, మిగతా 43 ఎకరాల పరిస్థితి ఏంది? ఎవరి చేతిలో ఉన్న ఆ 43 ఎకరాలు? సరే పేదల ఇల్లు 17 ఎకరాలు ఖాళీ చేయించారు, మరి 43 ఎకరాల భూమి పరిస్థితి ఏంది? ఎటు పోయినాయి ఈ భూములన్నీ? ఎవరి అకౌంట్లోకి పోయినాయి? మరి వీటి గురించి ఆరా తీయరా సార్ మీరు? వీటి గురించి అవసరం లేదా? ఇది భూదాన్ ల్యాండ్ కాదా? అదే పెద్దోడి పేరు మీద ఉంటే భూదాన్ ల్యాండ్ కిందకి రాదు, అది కబ్జా కిందకి రాదు. పేదోడుకు ఇల్లు కట్టుకుంటే దాన్ని కబ్జా కిందకి అంటాం. అసలు భూదాన్ భూమి అంటేనే పేదలకు ఇవ్వాల్సిన భూమి అది. వలసలు వచ్చిన వాళ్ళకి పేదవాళ్ళకి ఇవ్వాల్సిన భూమి అది. అలాంటిది పేదవాళ్ళ దగ్గరే కబ్జా అని చెప్పి లాక్కున్నారు మీరు. మరి పెద్దవాళ్ళు 43 ఎకరాలు మింగిన పెద్దవాళ్ళు ఎవరు? మరి దీని గురించి ఎందుకు ప్రభుత్వం లేవనెత్తట్లేదు? ఈ 43 ఎకరాల గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లే? ఏ నాయకుడు కూడా. 3 పార్టీల నుంచి ఎంతమంది వెళ్తున్నారు కదా ఆడకెళ్ళి. మరి 43 ఎకరాల సంగతి ఏంటి అని కనీసం ఒక్కడు పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లే. అందరూ కూడా ఈ పేదవాళ్ళకి న్యాయం చేయాలన్న ఆలోచనే తప్పితే అసలు 43 ఎకరాలు టోటల్ 42 ఎకరాల భూమి ఏమైంది? మరి మిగతా 45 ఎకరాలు భూమి ఏమైంది? మరి వాటిని ఎప్పుడు కాపాడాలి? ఎవరు కాపాడాలి వాటిని? ఎవరు దోచుకున్నారు దీన్ని? 3 మంత్రులు
కుంభకర్ణులుగా దోచుకున్నారు. ఈ 45 ఎకరాల భూమిని కుంభకర్ణుల్లాగా 3 మంత్రులు దోచుకున్నారు. వాళ్ళ బినామీ పేర్ల మీద ఈ మిగతా భూమి ఏదైతే ఉందో వాళ్ళ బినామీల పేరు మీద ఏదైతే ఇప్పుడు భూదాన్ 17 ఎకరాల పేదల ఇల్లు కూలగొట్టిరో వాటి చుట్టుపక్కల ఉన్న భూమి అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల పేరు మీద, తుమ్మల నాగేశ్వర అనుచరుల పేరు మీద, బట్టి విక్రమార్క అనుచరుల పేరు మీద ఆ చుట్టూ ఉన్న భూమి ఉంది. మిగతా 43 ఎకరాలు ఎవరు దోచుకున్నారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. మరి వీటి గురించి ఎందుకు మరి ఏ ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తట్లే? ఇప్పుడు కవిత గారు ఇంత పెద్ద ధర్నా చేస్తున్నారు కదా, కవిత గారు, విశ్వనాథన్ మహారాజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు కదా, ఏం చేశారు మీరు? ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఎవరికి న్యాయం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు? అసలు ప్రభుత్వాన్ని ఏం అడుగుదామనే ఆలోచన కూడా లేదు మీకు. ప్రతిదీ డైవర్ట్ చేసే ప్రయత్నమే. ఈ పాయింట్ని లేవనెత్తి మిగతాది గవర్నమెంట్ దోచుకుంటా ఉంది, నాయకులు దోచుకుంటా ఉన్నారు. దాన్ని ఆఫీసర్ల దొంగలట, అవుట్ సోర్సింగ్ స్కామ్లో వారిదే కీ రోల్ అట. వారికి రెగ్యులర్తో పాటే అవుట్ సోర్సింగ్ శాలరీ అట. 7,000 మంది గుర్తింపు, ఫారెన్సిక్ ఆడిట్తో గుట్టు రట్టట. ఈ విషయాన్ని నేను ఆస్మానుకుంటా క్లియర్గా డీటెయిల్స్తో మాట్లాడినాం మనం. క్లియర్ డీటెయిల్స్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ శాలరీల పేరు మీద కొంతమంది ఐఏఎస్ అధికారులు డమ్మీ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇంతమందిని మేము అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకున్నామని చెప్పి వాళ్ళ శాలరీలు కూడా వీళ్ళకి వచ్చే లక్షల శాలరీలతో పాటు వీళ్ళకి వచ్చే శాలరీలు కూడా దోచుకున్న పరిస్థితి, ట్రాన్స్ఫర్ చేయించుకున్న పరిస్థితి. మరి ఎందుకు ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున నడుస్తున్న ఇష్యూలో ఎందుకు ముఖ్యమంత్రి రియాక్ట్ అవ్వట్లే? మొదట్లో మాట్లాడింది కదా, ఆయన నుంచే కదా ఇదంతా స్టార్ట్ అయింది. ఫేక్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మనం ఎనాలిసిస్ చేయాలి, దాని మీద ఎనలైజ్ చేయాలని చెప్పి ఆయన స్టార్ట్ చేసిందే కదా ఇదంతా కూడా. మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు? అందులో అవకతవకలు ఉన్నాయి. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో నియమించిన ఐఏఎస్ అధికారులు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నారు. దాదాపు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారు. మరి వాళ్ళ మీద ఎందుకంత ప్రేమ అర్థమైతలే. వాళ్ళ టాలెంట్ అంత అత్యధికంగా ఉందా? ఇప్పుడు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ ఏజ్ అంటాం. మరి అలాంటిది 70-80 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా వాళ్ళు అదే సీట్లో కూర్చుంటే ఒక్కళ్ళు కాదు, ఇది ప్రతి శాఖలో దాదాపు 100లాది మంది ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ ఇమీడియట్గా రిటైర్మెంట్ చేయండి, ఇమీడియట్గా తొలగించండి అని ఆల్రెడీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇదే ముఖ్యమంత్రి జీవో ఇచ్చింది వాళ్ళందరినీ తొలగించాలని. అయినా కూడా వాళ్ళని తొలగించట్లే. వాళ్ళు వెళ్ళాలంటున్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు మేము వెళ్ళాం. నేను ఒక్కడనే ఉన్నానా? ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఖాళీ చేసి నేను ఖాళీ చేస్తా. ఎందుకు ఖాళీ చేస్తారు? అందరూ ఖాళీ చేయరు. వాళ్ళ సీటుని పర్మనెంట్గా రిజర్వ్ చేసుకున్నారు వాళ్ళు. పాపం చాలా మందికి ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ లెటర్స్ ఇచ్చారు. ఆ సీటుకి వీళ్ళ ఖాళీ చేస్తే ఆ సీట్లో వాళ్ళు కూర్చోవాలి. పాపం వాళ్ళు ఆ లెటర్లు పట్టుకుని కూర్చుని ఉన్నారు. అరే బాబు ఖాళీ చేయండి అంటే వీళ్ళు ఖాళీ చేయట్లే. మరి ఏం జరుగుతూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో? అధికార యంత్రాంగం ఎందుకు ఇంత ఇదిగా ఉన్నారు? ఎందుకు ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోకు కూడా వాల్యూ లేకుండా పోయింది చెప్పండి? ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయానికి వస్తే వీళ్ళని రోడ్డున పడేయాలనే టార్గెటే మెయిన్. ఇక్కడ అవకతవకలు లేవు, ఏం లేవు. క్లియర్గా చెప్తున్నా, అవకతవకలు జరిగింది ఎక్కడంటే ఈ ఎవడైతే సోకాల్డ్ అధికారులు, కీలకమైన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ సీట్లో ప్రధానంగా కూర్చున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ ఎంప్లాయీస్ పేరు మీద ఆ జీతాలన్నీ కూడా అధికారుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరిని తీయాలి? ఇక్కడ అధికారులను తీయాలి. ఇక్కడ ఎవరిని తీశారు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీశారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి
వాళ్ళ కింద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇదిగో ఇంతమంది జీతకాలను నా కింద పనిచేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకున్నా కాబట్టి వీళ్ళ జీతాలు ఇంత, సో వీళ్ళ అకౌంట్లు ఇవని కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాడు చేసిన తతంగం ఇదంతా కూడా. వీళ్ళకి సంబంధమే లేదు. కానీ ఎవరు బలయ్యారు ఇక్కడ? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ బలయ్యారు క్లియర్గా. ఎందుకు? వాడిని తీయలేక. వాడిని ఎందుకు తీయకూడదు? కేసీఆర్ గతంలో హైర్ చేసుకున్న వ్యక్తి అయిన మళ్ళీ వాళ్ళకి కావాలంటే మళ్ళీ మనం పదవి కాలం పెంచుతాం. ఇప్పుడు అట్లాంటి వాడికి పదవి కాలం పెంచుతాం మనం. ఇంకా వాడు ఇంకా దోచుకోవాలి కదా, ప్రభుత్వ ధనం దోచుకోవాలి, ప్రజాధనం దోచుకోవాలి. కాబట్టి ఇంకా అవసరమైతే వాడికి ప్రమోషన్లు ఇస్తాం, లేదా ఇంకా పదవి కాలం పెంచుతాం. 80 ఏళ్ళు దాటిన వాడికి కూడా పదవి కాలం పెంచి ఇంకా పని చేసుకోమంటాం మనం. ఎందుకు? శిల్పారామంలో చూడండి, టూరిజం డిపార్ట్మెంట్లో ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు. 85 సంవత్సరాలు. ఆయనకి 85 సంవత్సరాలు. ఎవడైనా ఉంటాడా? ఎవడైనా ఉద్యోగాలు ఉంటాడు 85 సంవత్సరాలు? రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్ తీసుకునే ఏజ్ అది. మరి ఇంకా పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు మరి ఆయన ఖాళీ చేస్తే ఇంకొక వ్యక్తికి, నిరుద్యోగిగా ఉన్న వ్యక్తికి కింద స్థాయిలో ఒక ఉద్యోగం వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ ప్రమోషన్ వచ్చిన వాడు ముందుకెళ్తే ఇక ఖాళీలు అవుతాయి కాబట్టి నిరుద్యోగి ఉద్యోగం దొరికే అవకాశం కూడా ఉంటుంది అక్కడ. మరి ఎందుకు ఇవన్నీ చేయట్లే మీరు? 100% ఇది అధికారుల తప్పిదమే. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీవితాల్ని నాశనం చేసింది అధికారులే. క్లియర్గా చెప్తున్నా, అధికారులు ఇష్టాచారం దోచుకున్నారు పైసలు. ఇప్పటికీ అదే పని చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నారు ఆ విషయంలో. వీళ్ళని రోడ్డును పడేసి నానా తంటాలు, పాపం అప్పులు చేసుకుని బతుకుతా ఉన్నారు. దాదాపు 7 నెలల జీతాలు రావాలి వాళ్ళకి. 7 నెలల జీతాలు ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తీసేసి, ఉన్న పలంగా తీసేసి ఉద్యోగాల నుంచి వాళ్ళు అప్పులు చేసి అదే జీతాలు వస్తాయి కదా, అప్పులు తీర్చుకున్నా అనే కాడికి ఉంటే ఆ జీతాలు ఇవ్వక ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాల నుంచి తీసేస్తే వాళ్ళ బతుకులు ఏమవుతాయి అబ్బా? వాళ్ళు ఏమో లక్షల శాలరీ తీసుకున్న వాళ్ళు కాదు. వారికి రెగ్యులర్తో పాటే అవుట్ సోర్సింగ్ శాలరీ అట, 7,000 మంది గుర్తింపట, ఫారెన్సిక్ ఆడిట్తో గుర్తున్నట్టట 7,000 మంది అట అధికారులు. వారికి రెగ్యులర్ శాలరీతో పాటు అవుట్ సోర్సింగ్ శాలరీ కూడానట. ప్రభుత్వం అట్లా ఉందా? ఇప్పుడు ప్రభుత్వంలోనే అట్లా ఉన్నారా, లేకపోతే వీళ్ళు అట్లా తయారు చేస్తున్నారా? వీళ్ళని నాయకులే అట్లా ఉన్నారంటే వీళ్ళు అంతకు మించున్నారు. అంతకు మించున్నారు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిని మించున్నారు వీళ్ళు. ఇంత దారుణం ఇది. 7,000 మందిని గుర్తించారట. మరి ఏం చేస్తారు వీళ్ళని? ఏం చేయరు. ఏముండదు వీళ్ళ మీద యాక్షన్, ఏముండదు. వీళ్ళందరూ కూడా ఫలానా మంత్రికి తెలిసినోడో, ఫలానా మంత్రి పిఏకి తెలిసినోడో, లేదా ఫలానా గత ప్రభుత్వంలో ఫలానా మంత్రి నియమించిన వాడో, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమనరు, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఉద్యోగం పోదు, వాళ్ళ ఉద్యోగాల నుంచి తీయరు. వచ్చిన దాంట్లో ఎవరికంటే ఈ పాపం ఈ చిన్న ఉద్యోగాలు చేసుకుని అవుట్ సోర్సింగ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఏదో పర్మనెంట్ ఉద్యోగం కాదు అది. సరే ఏదో ఉద్యోగం ఉంది కదా అనే కాడికి చదువుకున్న దానికి వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి వస్తే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. అవుట్ సోర్సింగ్ స్కామ్ లో అసలైన దొంగలను ప్రభుత్వం గుర్తించినట్టు తెలిసిందట. వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తున్న సుమారు 7,000 మంది ఆఫీసర్లే ఎంప్లాయీస్ పేర్లతో జీతాలను కొల్లగొట్టినట్టు చర్చ జరుగుతున్నది. ఆ సొమ్ము తీసుకుంటున్న అధికారుల వివరాలు మొత్తం ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం అంట. సదరు అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనే అంశంపై సమాలోచన చేస్తున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ నియామకాలు ఇష్టానుసారంగా చేపట్టడంతోనే క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు విమర్శలు ఉన్నాయట. కొన్ని శాఖల్లో అధికారులు ఏజెన్సీ కుమ్మక్కే ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు 2-3 ఆఫీసుల్లో జీతాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయట. కొన్ని సంస్థల్లో జీతాలు డ్రా చేస్తున్నారు, కానీ సిబ్బంది మాత్రం పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బోగస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను గుర్తించి ఏరివేయాలని రిటైర్ ఐఏఎస్ శాంతకుమారి నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ఆ కమిటీ రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్ కార్డ్
బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ను ఆర్థిక శాఖకు సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, అప్పుడే జీతాలు రిలీజ్ చేస్తామని కండిషన్ పెట్టిందట. దీంతో వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీలు తమ వద్ద పనిచేస్తున్న ఎంప్లాయీస్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాయి. కాగా ముందుగా శాశ్వత ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యేక సాఫ్ట్వేర్ 360 డిగ్రీస్లో వడపోశారు. దీంతో సుమారు 7,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవల పేరుతో జీతాలు తీసుకున్న విషయం వెల్లడైనట్లు తెలిసిందట. ఇప్పుడు వీళ్ళ అధికారుల మీద ఎటువంటి చర్యలు ఉండవబ్బా. ఒకటి క్లియర్, అక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కే ఇక్కడ మొత్తం వచ్చిన కష్టాలంతా, సమస్య అంతా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే మీదే పెట్టే ప్రయత్నం చేస్తారు. అంతే తప్పితే ఉద్యోగుల్ని వీళ్ళు సస్పెండ్ చేయడమా, ఇది చేయడమా ఏముండదు. వాళ్ళ ఉద్యోగాలకు ఎటువంటి డోకా ఉండదు. వాడెవడో ఎవడో ఇప్పుడు ఇంత ధైర్యంగా ఇంత పెద్ద స్కామ్ చేసిండంటే మామూలు విషయం కాదు కదా. ఎవడైనా కానీ ఎవడు చేస్తాడు ఈ స్కామ్లన్నీ? ఎవడో ఒక మంత్రి అంటున్నాడో, లేదా ఇంకొకడు ఎవడో తీసుకొచ్చినోడో, లేదా ముఖ్యమంత్రి అంటున్నవాడో చేస్తాడు ఈ పనులని. సామాన్యంగా మామూలుగా ఏ సపోర్ట్ లేకుండా ఎగ్జామ్ రాసి ఉద్యోగం చేసేటోడు ఎవడు కూడా దీన్ని ధైర్యం చేయడు. ఎవడు ధైర్యం చేస్తాడు? వెనక ఎవడైనా అండుండి అరే నువ్వు చేయరా నేను చూసుకుంటా అనే కాడికి మాట్లాడితేనే చేస్తారు ఇవన్నీ. కాబట్టి వీళ్ళకి ఎటువంటి డోకా ఉండదు. ఏదో మంత్రి రికమెండ్ చేసి మళ్ళీ తెచ్చి ఇంకొక చోట ఉద్యోగం ఇప్పిస్తారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తారు. అంతే తప్పితే ఏముండదు వీళ్ళకి. ప్రజల ప్రవర్తనలోనూ మార్పు రావాలట. నేర స్వరూపం మారుతున్నందున పోలీసులు అప్గ్రేడ్ కావాలట. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026లో సీఎం రేవంత్ రెడ్డి అట. ప్రజల ప్రవర్తనలోనూ మార్పు రావాలని, లేదంటే ఎన్ని సంస్కరణలు తెచ్చినా ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారట. మనం అమెరికాకు వెళ్తే ఒకలా ఉంటాం, ఇక్కడ ఒకలా ఉంటాం. అక్కడికి వెళ్తే వాటర్ బాటిల్ను డస్ట్బిన్లో పడేస్తాం. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ప్రజలే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. లావిష్ లైఫ్ అనుభవించేందుకు నిధులు లేవని, సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని గుర్తు చేశారట. ఏంది అర్థం కాలేదు. లావిష్ లైఫ్ అనుభవించేందుకు నిధులు లేవని అట. ఏ లావిష్ లైఫ్? ఎవరు అనుభవించడానికి? మీరు అనుభవించడానిక? ఎవరు అనుభవించడానికి? ఇది సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని గుర్తు చేశారట. సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ పెట్టిరు మీరు, కానీ అవి ఇవ్వట్లే. ఎక్కువ మీరు అనౌన్స్ చేసిన ఎక్కువే, కానీ అవి వాస్తవానికి రావట్లే ఎవరికి. ఇప్పుడు మనం అమెరికాతో మనం పోల్చుకున్నాం కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అమెరికాతో పోల్చిండు. అమెరికాకి వెళ్తే ఒకలా ఉంటాం, మనం ఇక్కడ ఉంటే ఒకలా ఉంటాం. అక్కడ ఏదైనా వాటర్ బాటిల్ తాగినా కూడా డస్ట్బిన్లోనే పడేస్తాం, ఇక్కడ అట్లా కాదు రోడ్ల మీద పడేస్తాం అనే కాడికి ఆయన మాట్లాడింది కదా. నేను ఒకటి మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రాన్ని డస్ట్బిన్ చేస్తూ ఉన్నారు కదా మీరు. కంప్లీట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక డస్ట్బిన్లా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు. ఏదైనా వివిధ కారణాలు ఏదైనా కానీ ప్రజల్ని రోడ్డును పడేసే ఏదైనా కానీ, ఏ విషయాల్లోనైనా కానీ, ఇప్పుడు అవుట్సోర్సింగ్ విషయాలే ఉన్నాయి, వాళ్ళని రోడ్డును పడేసిర్రు. నిరుద్యోగులను రోడ్డును పడేసిర్రు. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ ముందు దాచుకున్న పైసల్ని రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీరు ఇవ్వకుండా వాళ్ళని కూడా రోడ్డుకుని పడేసిరు కదా. దాదాపు 63 మంది చనిపోయారు కదా రిటైర్ ఎంప్లాయీస్. మరి మొత్తం రాష్ట్రాన్ని డస్ట్బిన్ చేస్తూ ఉన్నారు కదా మీరు. ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలని మీరు అంటున్నారు. కాదు మేము అనేది ఏంటి? అసలు మీలో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డిలో మార్పు వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ప్రజల్లో మార్పు కాదు, రేవంత్ రెడ్డిలో మార్పు వస్తే చూడాలని మాకు అనిపిస్తూ ఉంది. మా కోరిక అది. పేదలను వదిలేసి కనీసం పెద్దోళ్ళని ఏనాడైనా కొడతాడేమో అని చూస్తే ఒక్క పెద్దవాడిని కూడా, ఒక్క వివిఐపిని కూడా కొట్టే పరిస్థితి లేదు. ఆఖరికి చలానాల విషయంలో కూడా పేదవాడిని టార్గెట్ చేసి కొడతా ఉన్నారు. పేదవాడిని టార్గెట్ చేసి చలానాలు కొడతా ఉన్నారు. ఒక బెంజ్ కార్ని ఎవ్వడు కూడా ఆపడు. ఒక బెంజ్ కారు, ఒక ల్యాండ్ రోవర్ కానీ ల్యాండ్ క్రూజర్ కార్ను ఒక్కడు ఆపి చలానా కొట్టే ధైర్యం లేదు ఎవరికి. ఒక్కడు వాడి దగ్గర చలానాలు వసూలు చేసే దమ్ము లేదు ఎవరికి. కానీ ఇష్టాశరం మా అకౌంట్ నుంచి పైసలు తీసుకుంటామని మీరు అనౌన్స్ చేస్తారు.
మేము అనుకుంటున్నాం మీరు ప్రజలు మారాలంటున్నారు. కాదు కాదు, మేము ముఖ్యమంత్రి మారాలంటున్నాం. మేము ముఖ్యమంత్రి మారితే తెలంగాణ కనీసం బాగుపడే పరిస్థితి అయినా ఉంటుంది. లేకపోతే ఇదే కంటిన్యూ అయిందంటే ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో నామరూపాలు లేకుండా చేస్తారు. మళ్ళీ నామరూపాలు లేకుండా. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలని చెప్పారట. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండకూడదనే తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరించుకున్నామన్నారట. పెట్టుబడులను ఆకర్షించడానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 2100 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్గా పరిగణించుకున్నట్టు వివరించారట. ముంబై, చెన్నై నగరాల వరదలతో సతమతం అవుతున్నాయని, అలాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా, శాంతి భద్రతల గురించి అంటున్నాడు. ఇప్పుడు పోలీసుల్ని ప్రహారీగా పెట్టుకుని, వందలాది మంది పోలీసులు ప్రహారీగా పెట్టుకుని ఇళ్లను కూల్చడానికి మనం పోతున్నాం. ఇక శాంతి భద్రతలు ఏడుంటాయి అబ్బా? పోలీసులు ఎవరికి పని చేస్తూ ఉన్నారు? ఎవరినైనా కానీ రోడ్డు మీదకి వచ్చి కనీసం వాళ్ళ కష్టం చెప్పుకునే పరిస్థితి కూడా లేదు ఈరోజు. ఇదే భూదాన్ భూములు ఖాళీ చేయించినప్పుడు వందలాది మంది పోలీసులను పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పాపం వాళ్ళ కష్టం చెప్పుకుంటా ఉంటాయి ఛానల్స్తో, వాళ్ళని భయపెడతా ఉన్నాడు. ఒక్కడైనా ఎవడైనా ఛానల్లో కనపడితే వదిలేదు లేదని చెప్పి వాళ్ళు భయపెడతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరికి పని చేస్తూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్? మరి ఇప్పుడు ఎదురుగా ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు పోలీసులు కాపాడాలా, ఆదుకోవాలా. పోలీసు వ్యవస్థ ఉన్నది దానికే. అలాంటిది పోలీసులే మీకు అండగా ఉండి రివర్స్లో దౌర్జన్యం చేస్తున్నది పేదవాళ్ళ మీద. పాపం పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా ఉంది మీరు పెట్టే ప్రెజర్కి. మరి ఇంత దౌర్జన్యం రాష్ట్రంలో చేస్తున్నప్పుడు ఇంకా శాంతి భద్రతలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఇంకా ఏం అప్గ్రేడ్ చేస్తారు మీరు? ఏ డిపార్ట్మెంట్లో దేన్ని అప్గ్రేడ్ చేయడానికి ఉంది మీకు? మీరు అప్గ్రేడ్ చేసుకుని మీకు ఎట్లా పనిచేయాలో ఉపయోగించుకోవాలి వాళ్ళని అనే దాని మీద మాట్లాడతారు తప్పితే, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అప్గ్రేడ్ చేసుకుని మీరు ఎట్లా వాడుకోవాలి వాళ్ళని అనే ఆలోచన తప్పితే, నిజంగా అక్కడ అన్యాయం జరుగుతుంది. ఇల్లు కూల్చడం అన్యాయం అయితే కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కాపాడాల్సింది పోయి వాళ్ళు అడ్డుగా నిలబడ్డారు కదా పేదలకి, లోపలికి పోనీయకుండా. చివరి చూపు కూడా దక్కనివ్వకుండా చేసిరు కదా ఆ ఇళ్ళ విషయంలో. కాబట్టి ఇక్కడ మేమేమంటున్నాం, మీరు ప్రజలు మారాలని మీరు అంటున్నాం. కాదు, మాకు ముఖ్యమంత్రి తీరు తెన్ను మారాలని మేము అంటున్నాం. ముఖ్యమంత్రి ఆలోచనలు మారాలంటున్నాం. నైట్ లైఫ్ లాంటివి పెట్టొద్దురా బాబు. నైట్ లైఫ్ పెట్టడం వల్లే అమ్మాయిల మీద అగాత్యాలు జరుగుతూ ఉన్నాయి, గంజాయి బ్యాచ్ తయారవుతుందని. అసలు నైట్ లైఫ్ వద్దురా బాబా అని మేము అనుకుంటుంటే, లేదు నైట్ లైఫ్ పెడతానని ఆయన అంటున్నాడు. ఇది ముఖ్యమంత్రి ఆలోచన? ఒక ముఖ్యమంత్రిగా ఆలోచించే విధానం ఇదా? నైట్ లైఫ్లో ఎవడు పార్టిసిపేట్ చేస్తారప్ప? నైట్ లైఫ్ అంటే ఏముంటుంది చెప్పు? అందులో నైట్ లైఫ్ అయితే ఏముంటుంది చెప్పు? అసలు పబ్బులే తెరవడం తప్పని మేమంటుంటే, లేదు నైట్ లైఫ్ ఉండాలి, నైట్ లైఫ్లో పిల్లలతో ఎంజాయ్ చేస్తారు అందరూ అంటే ఏం ఎంజాయ్ చేస్తారు? ఏముందని ఎంజాయ్ చేస్తారు? ఏ రూపాయి ఉందని? ఎవడు బాగుపడ్డాడని ఎంజాయ్ చేస్తాడు చెప్పండి? సగటుకు 30 నుంచి 35 వేలు సంపాదించేటోడు ఎవడు కూడా ఈ రోజు నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో లేడు సార్. మీరు ఎక్కడికక్కడ అక్రమంగా దోచుకుంటా ఉన్నారు పైసలు. ఏ రూపంలో అయినా కానీ, ట్యాక్స్ రూపంలో కూడా మీరు చేసిన 1,00,000 కోట్లకు కూడా మిత్తులు కట్టేది ఎవడు? అదే పేదవాడు, అదే మిడిల్ క్లాసు, అదే 40,000 సంపాదించుకునేటోడే కట్టాలి మీకు. కాబట్టి మీరు నైట్ లైఫ్ పెట్టడం వల్ల ఎవరికి ఒరిగేది ఏముండదు. మీరు చెప్పుకోవడానికి బాగుంటుంది అంతే. కూరగాయల వ్యాపారాలు పెడతాం, లేదా పళ్ళ బండ్లు పెడతాం, హోటళ్ళు పెడతాం. నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తే ఏ ఉపాధి కల్పిస్తా నైట్ లైఫ్లో చెప్పు? ఏ ఉపాధి ఉంటుంది చెప్పు నైట్ లైఫ్లో? మీరు ముఖ్యమంత్రి కదా, మీకు చెప్పేటోళ్ళం కాదు. నైట్ లైఫ్లో ఏం ఉపాధి ఉంటుంది చెప్పండి? ఏం ఉపాధి కల్పించవచ్చు మనం నైట్ లైఫ్లో నిరుద్యోగులకి? గ్రూప్స్ రాసిన వాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఫిలిమ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఉంటాయి నైట్ లైఫ్లో చెప్పండి? కౌంటర్లో పైసలు లెక్కెట్టుడా, లెక్కలు రాసుడా, ఏముంటుంది చెప్పండి? ఏం ఉద్యోగాలు ఏం ఉపాధి కల్పిస్తా వాళ్ళకి మనం?
లేదా యూత్ని టార్గెట్ చేసి మాట్లాడతారు. అంటే యూత్ని మనం ఏం చేయాలనుకుంటున్నాం? వాళ్ళని బాగుపరచాలనుకుంటున్నామా? లేదా మళ్ళీ లేదా నువ్వు రోడ్ సైడ్ దుకాణం పెట్టుకోవడమే నువ్వు కరెక్టు, లేదా ఆ హోటల్లో సర్వర్గాను ఇంకో దానిలో పనిచేయడమే నీకు కరెక్ట్ అని చెప్తామా? ఏం చేయాలనుకుంటున్నాం యూత్ని మనం? అసలు నైట్ లైఫ్ వద్దని అందరూ మొరబెట్టుకుంటుంటే నైట్ లైఫే కావాలని ముఖ్యమంత్రి అడగడంలో ఇందులో ఏం జాప్యం ఉంది? అది ఎక్కడ ఊరికి సంబంధం లేని చోట నైట్ లైఫ్ పెడతాడట. మరి అది కూడా మరి అసలు హైదరాబాద్కి సంబంధం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నైట్ సిటీ అంతా ఒక ఏరియా ఉంటే అసలు ఈయన సంబంధం లేని ఏరియాలో డెవలప్మెంట్ చేస్తా అంటాడు. ఇప్పుడు లంగర్ హౌస్ ఆ ప్రాంతం మొత్తం ఎట్లుంటుంది? ఇక ఆ తిట్లు నాకు ఆశీర్వాదాలంట. ఇంకేమంటావు ఇక ముఖ్యమంత్రి? ఇక ఆ మాట అన్నాక ఇక ఎన్ని తిట్టినా ఇంతే, నేను మారేది లేదు, నాకు అవసరం లేదు, ఎవడు ఎన్ని తిట్టుకున్నా నాకు అవి పట్టవు, నా స్టైల్ ఇదే, నా స్టైల్ ఆఫ్ పరిపాలన ఇదే, నేను దోచుకోవడానికే వచ్చాను, దోచుకుంటాను అంతే. ఇగో 3 కోట్ల విలువైన గంజాయి సీజ్ అట. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టివేత, 2 ప్రయాణికులు అరెస్ట్ అట. ఇప్పుడు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దాదాపు ఇప్పటికి ఒక 20 సార్లు పట్టుకుని ఉంటారు గంజాయి బ్యాచ్ని. ఇంకా వస్తానే ఉన్నాయి. ఎట్లా వస్తాయి ఇవన్నీ? వాడు ఎంత ధైర్యంగా తెస్తున్నాడంటే వాడు వెనక ఎవడు ఉండాలి? ఎప్పటి నుంచి చేస్తుండొచ్చు అవంతా? మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నైట్ లైఫ్ పెడితే ఇంకెన్ని వస్తాయి అవి? ఇక లీగల్ చేసి పాడేస్తే అయిపోయాయి. లీగల్ అనండి, గంజాయి లీగల్, నైట్ లైఫ్ పెడుతున్నాం గంజాయి లీగల్ అని చెప్పండి, ఇంకెక్కువ కమిషన్లు వస్తాయి మనకి. అసలు వద్దురా బాబు, అసలు ఈ నైట్ లైఫ్, ఈ బ్యాచ్లు, ఈ మర్డర్లు, మానభంగాలు, అసలు ఇది పెరిగిపోతున్న నైట్ లైఫ్ వద్దురా బాబు. అసలు ఆ పబ్బుల్నే క్లోజ్ చేయించట్రా బాబు 11 అయ్యేసరికి అని చెప్పి అందరూ మొరబెట్టుకుంటుంటే చూడండి 3 కోట్ల విలువైన గంజాయి సీజ్ అట. ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆడ అఫీషియల్గా ఎయిర్పోర్ట్లకే పట్టుకెళ్ళిందంటే వాడు ఎంత ధైర్యంగా వాడు ఆ పని చేస్తుండొచ్చు, ఎప్పటి నుంచి చేస్తుండొచ్చు. ఇప్పుడు పట్టుకున్నారు కాబట్టి ఎంత రవాణా జరుగుతుంది తెలంగాణకి, ముఖ్యంగా హైదరాబాద్కి. మరి ఈ గంజాయి మొత్తం ఎవరి చేతుల మీదకి వెళ్తుంది? ఎవరికి అమ్మడానికా, లేకపోతే ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయడానిక ఆ 3 కోట్ల రూపాయల గంజాయి వెళ్తుంది? ఇప్పటికి ఒక 20 సార్లు అదే ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు కదా. అయినా కూడా దానికి భద్రత ఎందుకు పెంచలేకపోతున్నాం? ఇంకా ఎందుకు అంత ధైర్యంగా వాళ్ళు తెస్తున్నారు? ఇప్పుడు పోలీసులు పట్టుకుంటున్నారు అని తెలిసి కూడా పట్టుకెళ్తున్నాడంటే అర్థమైంది. ఇక సారా దుకాణాలు తెరవండట. బా అనిరుద్ధ్ సార్ ఏం మాట్లాడినా మరి హైలైట్ ఉంటుంది. ఇది మద్యంతో ఆయుష్ తగ్గుతుందట, అందుకని సారా దుకాణాలు తెరవాలని చెప్తుండు జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. లిక్కర్తో ఆయుష్ తగ్గుతుందట, సారా దుకాణాలు ఓపెన్ చేయాలట జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. రాష్ట్రంలో సారా దుకాణాలు ఓపెన్ చేయాలని ఈసారి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై బాంబు పేలుస్తానని జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. సారా తాగి గతంలో 115 ఏళ్ల పాటు బతికారని, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని అన్నారు. సైంటిఫిక్ గా సారా ఆరోగ్యానికి హానికరం కాదని చెప్పారట. ఇటీవల కొన్ని రాష్ట్రాలు సైతం సారా దుకాణాలను ప్రారంభించాయని, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారికంగా నడుపుతున్నాయని వెల్లడించారట. అసలు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారనే అంశంపై క్లారిటీ రావాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పారట. బా ఎంత గ్రేట్ ఉన్నారబ్బా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఏం ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు. అసలు ముచ్చడేస్తూ ఉంది వీళ్ళ ఆలోచనలు చూస్తే. అన్న లాజిక్ కూడా మాట్లాడింది చూడండి. సారా దాగంట 115 ఏళ్ళు బతికిరట గతంలో, ఇప్పుడు 80 ఏళ్ళకే చనిపోతుర్రట. కాబట్టి సారా దుకాణాలు ఓపెన్ చేస్తే అందరూ 115 ఏళ్ళు బతకొచ్చు. కాబట్టి ఈ అంశాన్ని అసెంబ్లీలో నేను చర్చకు తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు ఆయన. అసలు ఏం ఆలోచించాలి దీని గురించి? ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఈ అంశాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పుడు అవసరమా? అసలే చిందరవందరగా తయారైన తెలంగాణ విషయంలో ఏ ఒక్కడు హ్యాపీగా లేడరా బాబు. ఏ ఒక్కడికి అందాల్సిన నిధులు పథకాలు అందలేదు, ఏ ఒక్కడికి కేటాయించాలన్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎవరికి అందుతులేదు.
అని అందరూ ఘోషపడుతుంటే పైచిలకు మళ్ళీ మా దగ్గర ఉన్నాయో దోచుకునే పరిస్థితి ఉందిరా బాబు అంటుంటే ఈ చివరికి మీరేం చెప్తా ఉన్నారు? ఇట్లా ఈ సారా దుకాణాలు ఓపెన్ చేయాలా, నైట్ లైఫ్, ఆయన ఏమో నైట్ లైఫ్ అంటాడు, మీరేమో సారా దుకాణాలు అంటారు. పని చేయండి, ఇక అదే నైట్ లైఫ్లో ఈ పబ్బులు గిబ్బులు బదులు సారా దుకాణాలు ఓపెన్ చేయండి. బెటర్ ఇక ప్రభుత్వానికి డబల్ రెవెన్యూ, నైట్ లైఫ్లో డబల్ రెవెన్యూ వస్తుంది మీకు. ఇక ప్రభుత్వానికి తెల్లవాళ్ళు నడిపించవచ్చు మీరు ఇక ప్రశాంతంగా. నాన్న కొడుతున్నారు రోజు అమ్మను, నన్ను వేధిస్తున్నారట, చంపేస్తారేమోనని భయంగా ఉంది. జగిత్యాల కలెక్టర్కు ఓ బాలిక ఫిర్యాదట. బా, నాన్న అన్న కలిసి తనతో పాటు అమ్మను వేధిస్తున్నారంటూ వెల్గటూరు మండలం సంకనపల్లికి చెందిన జెన్సిక అనే ఓ బాలిక ప్రజావాణిలో సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేసిందట. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి సోమెల్ మొదటి భార్య చనిపోగా మందమర్రికి చెందిన తన అమ్మ శకుంతలను రెండో పెళ్లి చేసుకున్నట్టు తెలిపిందట. అప్పటికే మొదటి భార్యకు ఓ కుమారుడు ఉన్నట్టు చెప్పింది. ఆమెకు పెళ్లిలో బంగారం వెండి వస్తువులు ఇస్తానని నాన్న ఒప్పుకున్నాడని, అవి ఇవ్వకపోగా ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణలను సైతం లాక్కున్నట్టు కన్నీటి పర్యంతమైంది. వాటి కోసం అడిగితే తనను అమ్మను నాన్నతో పాటు అన్న రాజు ప్రతిరోజు కొడుతున్నారని ఆరోపించారట. తమను ఇంటి నుంచి గెంటేశారని తెలిపింది. చంపేస్తామని బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని వేడుకుందట. ఎంత ఎమోషనల్ ఇది. సో ఇట్లాంటి ఘోరాలు కూడా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఇట్లాంటి ఘోరాలు కూడా తయారవుతున్నాయి. మురిగే కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో తెలుసు, అన్నీ తెలుసు మీకు. ఏం తెలియదు మీకు, అన్నీ తెలుసు. ఎట్లా దందాలు చేయాలా, ఎట్లా భూదందాలు చేయాలా, ఎక్కడెక్కడ భూములు లాక్కోవాలా, ఏ స్ట్రాటజీ ఉపయోగించాలా అన్నీ తెలుసు. ఏది తెలియదు మీకు, అన్నీ తెలుసు. కుక్కను ఏ గొలుసుతో కట్టాలనేది దాంతో పాటు అన్నీ తెలుసు మీకు. ఏ భూములు ఎక్కడ అక్రమంగా ఎక్కడ దోచుకోవచ్చు అన్నీ తెలుసు అనమాట మనకి. వారికి అసెంబ్లీలో గట్టిగా సమాధానం చెబుతాట. అసెంబ్లీలో ఏ చర్చకైనా సిద్ధమట మంత్రి పొంగులేటి. అసలు టైం ఏడుందబ్బా మనకి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులేమో అదిగో పీకేస్తాం ఇదిగో పీకేస్తాం అని అసెంబ్లీకి వస్తారు. ఇక తెల్లారి కథం, ఇక బాయ్కాట్ అంటారంటే ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తారు, బాయ్కాట్. ఇక మొత్తం అసెంబ్లీ సమావేశాలను మానేసి సినిమాలు చూసుకుంటారు వాళ్ళ ఇంటికాడ కూర్చొని. మీరేమో చర్చకు సిద్ధం అంటారు, వాళ్ళేమో రారు. ఇక వన్ సైడ్గా అక్కడ అసెంబ్లీ నడుస్తుంది, కథం, ఇక క్లోజ్. అడిగేటోడు ఉండడు, పెట్టేటోడు ఉండడు. ఇక అసెంబ్లీ సమావేశం అయ్యే టైంకి ఇంత బడ్జెట్ కేటాయించినాం, ఇన్ని జీవోలు తీసుకొచ్చినాం అని మీరు బయట పెద్ద పెద్ద ప్రచారాలు చేసుకుంటారు. ఇక మాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు వాళ్ళు కుమ్మక్క ఇదేమైనా చేస్తున్నారా అనే ఆలోచన కూడా వస్తుంది మాకు. రెండు పార్టీలు కలిసి పొత్తులో చేస్తున్నారా, పొత్తులో భాగస్వామ్యం ఇది అనుకుంటున్నాం మేము. పొత్తు పెట్టుకున్నారేమో, కొత్తగా ఏమైనా పొత్తు ఏర్పడిందేమో, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి కలిపి పొత్తు ఏమైనా ఏర్పడిందేమో అనిపిస్తూ ఉంది మాకు. మీరు చేస్తున్న ఈ అసెంబ్లీ, ప్రధానంగా అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఉన్నదానికి లేనిదానికి అన్నిటికీ కూడా బాయ్కాట్ అంటారు. వాళ్ళు పోతారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలు ముచ్చటే ఉండదు. ఇంకా వాళ్ళకి సినిమా చూసినట్టు చూస్తారు ఇక టీవీలో, అంతే, కథం. ఇక తర్వాత అసెంబ్లీ సమావేశాలన్నీ అయిపోయినాక మాట్లాడతారు వాళ్ళు. ఇదొక విడ్డూరం, వింత ఇది. వాళ్ళు ఏ జీవో మీద ఏం మాట్లాడాలని అడిగేటోళ్ళు లేక అన్ని జీవోలు ప్రవేశపెట్టామంటారు వీళ్ళంతే. ఏముంది ఇక అడగాల్సిన ప్రతిపక్షమే నిద్రపోతా ఉంది. ఇంకేముంటుంది పంచాయతీ. ఓఆర్ఆర్ పక్కన నా క్రషర్ ఉందంటూ నాపై పిచ్చి కుక్కలు చాలా మరుగుతున్నాయట. వాటిని ఏ గొలుసుతో కట్టేయాలో నాకు తెలుసట అని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారట. సోమవారం ఆయన సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న తిరుమల క్రషర్కు లైసెన్స్ ఉందని, ఆ కంపెనీ యాజమాన్యం తనకు చెందిన కంటైనర్ను కిరాయికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తనపై పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారికి అసెంబ్లీలో గట్టిగా సమాధానం చెప్తానని అన్నారు. ఈ నెల 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్తో సహా బీఆర్ఎస్ శాసన సభ్యులందరూ హాజరు కావాలని హితావు పలికారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని నిర్వాసితులందరికీ
ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. త్వరలో అక్కడి అర్హులందరికీ ఇంటి పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదవాడి పక్షానే ఉంటుందని స్పష్టం చేసినారు. పాపం ఈయన ఏదైతే ప్రతిపక్ష పార్టీలు హాజరవ్వాలంటున్నారో, ఏదైతే కేసీఆర్ నుంచి ప్రతి ఒక్కరు హాజరవ్వాలని ఆయన చెప్తా ఉన్నారో అది జరగని పని, అది జరగని ముచ్చట. అది కాదు, అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈసారి ఎట్లా పోతారో చూడాలి వీళ్ళు. ఇప్పుడు ఈసారి అసెంబ్లీలోంచి ఎట్లా పోతారో చూడాలి ఈ బీఆర్ఎస్ నాయకులందరూ. ఏ సాకుతో పోతారో తెలియదు. ఇప్పుడు ఈ క్రషర్లో ఇప్పుడు క్రషర్ వేరే వాళ్ళది, నా ఏమంటారు కంటైనర్ కిరాయికి తీసుకెళ్ళిండి అంటాను. సరే, నీ కంటైనర్ కిరాయికి తీసుకెళ్ళిండు, దాని మీద మీ రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు ఉంది, అది ఒకటే కదా చర్చ ఇక్కడ. మరి దానికి ఎందుకు పెయింట్ వేసారు మీరు? సరే, వాళ్ళ అద్దెకి తీసుకెళ్ళారు, మరి అది ఆ క్లారిటీ ఇవ్వాల్సింది కదా మీరు. మరి ఎందుకు పెయింట్ వేయాల్సి వచ్చింది చెప్పండి మీరు? సింపుల్ క్వశ్చన్ ఇది, సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు సరే, మీరు కిరాయికి తీసుకెళ్ళిన అనే మాట మీరు మొదట్లో చెప్తే అయిపోయాయి కదా, కథం. నా కంటైనర్ వాళ్ళు అద్దెకి తీసుకెళ్ళిరని మొదటే చెప్పుంటే అయిపోయేది కదా. మరి ఎందుకు దానికి పెయింట్ వేయాల్సి వచ్చింది చెప్పండి? ఇప్పుడు ఆ పెయింటే కదా అసలు మీ కొంప ముంచింది ఆ పెయింట్ కదా. అసలు మీ కొంప ముంచింది ఆ పెయింట్. అసలు ఆ పేరు కవర్ చేయకుండా ఉండుంటే అయిపోయాయి. అవును, నాదే ఆ కంటైనర్, కిరాయికి తీసుకెళ్లారు అంతే, కథం. మరి ఇది ఎందుకు చెప్పలే ముందు? ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నారు దీన్ని? పాపం ఆలోచించుకున్నారేమో, సమాధానం ఏం చెప్పాలో తెలియక ఆలోచించుకుని ఇప్పుడు దానికి రిప్లై ఇచ్చారు పాపం. అంతే, టైం ఇవ్వాలి మనం. సో ఇప్పుడు ఈ వెలుగుమట్ల గ్రామానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీరు దోచుకున్న భూమి పేదల భూమా కాదా? ఒకటి క్లియర్, పేదల భూమే కదా, పేదలకు డొనేట్ చేసిన భూమి అది, వాళ్ళకి పట్టాలు ఉన్నాయి. సరే, ఏదైనా జరగవచ్చు, అక్కడ పట్టాలు అయితే ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తా అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి మంజూరు చేయాలి? పేదలకి కదా. పేదల ఇల్లు కూలగొట్టి మళ్ళీ పేదలకే మనం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం. మరి ఆ భూమిలోనే కట్టియచ్చు కదా మీరు, అయిపోయేది. ఇప్పుడు ఆ భూమిలోనే మీరు ఎవరైతే పేదలు, అందులో మీరు అంటున్న కబ్జాదారులు ఎవరున్నారు ఏందన్నది మీరు ఒకసారి ఫిల్టర్ చేసుకుని పట్టాలన్నీ చూసి పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టియండి అక్కడే. అదే భూదాన్ భూమిలో ఇల్లు కట్టియని మీరు. మళ్ళీ ఇంకొక చోట ఎందుకు? మనకు ప్రభుత్వానికి డబ్బులు దండగ కదా ఇది, ప్రభుత్వానికి డబ్బులు దండగే కదా ఇది. ఎవరి పైసలు ఇవన్నీ కూడా ఎవరి చేతిలోంచి ఇస్తామన్నారు మీరు? మీ సొంత పైసలు కాదు. మీ సొంత పైసలు అంటే ఇంత అవలీలగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. మీ సొంత పైసలు కాదు కాబట్టే ఈ ప్రతి నష్టాన్ని ఎవరి మీద మీరు వేస్తున్నారు? ఎవరిని బాధ్యులు చేస్తా ఉన్నారు? తెలంగాణ ప్రజల్ని బాధ్యులు చేస్తా ఉన్నారు. ప్రతి నష్టానికి, ప్రతి 100 కోట్ల మీరు చేస్తే నష్టానికి ప్రజల మీదే లాక్కుంటున్నారు మీరు పైసలని. ప్రజా ధనంలోంచి మీరు వసూలు చేస్తూ ఉన్నారు ప్రతి రూపాయిని. మా కష్టాజీతం అది, మేం కట్టిన ట్యాక్సులు అవి, తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్సులు అవి. మీరు కూలగొట్టి ఒక నష్టం చేసి మళ్ళీ దాన్ని కట్టివ్వడానికి ఇంకొక నష్టం చేస్తూ ఉన్నారు. ఎవరికి నష్టం చేస్తున్నారు? మళ్ళీ పేదలకి. అదే మిడిల్ క్లాస్ వాడు సప్పో చేసి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని కూలగొట్టి మళ్ళీ మీరు ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తా అంటున్నాడు. ఎవడబ్బా సొమ్ము ఇది? ఎవడబ్బా సొమ్ములోంచి ఇస్తాం మనం 5 లక్షలు? ఎవరి జేబులోంచి ఇస్తాం మనం 5 లక్షలు? నీ అకౌంట్లోంచి ఇస్తావా? లేదా 3 మంత్రులు ఎవరైనా, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా అక్కడ ఉన్న బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళ అకౌంట్లోంచి ఇస్తాం మనం? ఎవరి అకౌంట్లోంచి ఇవ్వాలి? అది మళ్ళీ ప్రజల అకౌంట్ నుంచి, అదే ప్రభుత్వ అకౌంట్ల నుంచి మీరు మళ్ళీ నష్టం చేస్తూ ఉన్నారు. మరి ఎట్లా? మరి ఇప్పుడు ఆల్రెడీ పేదలకు నష్టం చేసి రోడ్లను పడేసారు, మళ్ళీ అదే ప్రజలను నష్టం చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తా అంటున్నారు. ఇది ఎక్కడ కథ? ఇది వాళ్ళకి నష్టం చేయకుండా ఉంటే అయిపోయేది కదా. ప్రభుత్వానికే కదా భారం ఇది. మీ ఇంట్లోంచి కాదు కాబట్టి మీ ఇష్టాచారం ఏదైనా చేస్తారు. మీరు కూలగొడతారు, వాళ్ళకి పరిహారం అని చెప్పి మళ్ళీ అదే ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటారు. ఏ పార్టీలో చేరేది లేదట. కొత్త దారి కోసం వెతుకుతున్నాం, చట్టం పరిధిలోనే పనిచేస్తాం, మాపై సోషల్ మీడియాలో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారట. 10 ఏళ్ల క్రితమే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది.
బట్టిపల్లిలో అమరుల కుటుంబాలను కలిసిన ఆసన్న టీం అట. మేము చావుకు భయపడే వాళ్ళం కాదట, అందుకు భయపడి లొంగిపోలేదు, చట్టం పరిధిలోనే పనిచేస్తాం, ఏ రాజకీయాల వైపు పార్టీల వైపు వెళ్ళబోం అని మావోయిస్ట్ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న స్పష్టం చేశారట. సోమవారం ఆయన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టిపల్లిలోని పర్యటించారు. పీపుల్స్ వార్లో పనిచేసి చనిపోయిన అమరవీరుల కుటుంబాలను కలిసి పరామర్శించారట. మాజీ మావోయిస్టులతో ముచ్చటించారట. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమాజంలో మార్పులు జరిగాయని, వాటికి అనుగుణంగానే తాము బయటకు వచ్చామన్నారు. తాము త్యాగాలు నిర్బంధాల మధ్య పనిచేశామని అందరినీ కలుపుకొని సంఘటితంగా ముందుకు వెళ్తామని చెప్పారట. అమరుల త్యాగాలు వృధా కానివ్వబోమని వెల్లడించారట. పాపం ఇప్పుడు ఏ పార్టీలో చేరేది లేదు అని స్పష్టం చేసిరు కదా. కాంగ్రెస్ పార్టీ కావాలని దీన్ని ప్రమోషన్గా వాడుతూ ఉంది. వీళ్ళు పార్టీలో చేరుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వాళ్ళు ప్రచారాలకు ఇష్టాచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పాపం వీళ్ళేదో సమస్యల గురించి రాహుల్ గాంధీని కలవాలని చూస్తే దాన్ని కూడా ఇదిగో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని. ఇట్లాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకటైతే క్లారిటీ, ఏ పార్టీలోకి చేరకుండా మేము కోరుకునేది కూడా అదే, మీరు ఏ పార్టీలో చేరొద్దు దయచేసి. ఒక్కడిని కూడా నమ్మొద్దు, ఒక్క పార్టీ రాజకీయ నాయకుడిని కూడా నమ్మొద్దు, ఏ పార్టీ నాయకుడిని కూడా అస్సలు నమ్మొద్దు. మీరు అందరూ దొంగలే, మిమ్మల్ని కూడా చెడగొడతారు వాళ్ళు, మిమ్మల్ని కూడా చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మీ ఆలోచనలు, మీ ఆవేశం అన్నీ కూడా ప్రజలకి జరిగే అన్యాయాల గురించి మాట్లాడండి. ఎందుకంటే ప్రజలకు జరిగే అన్యాయాల గురించి మాట్లాడే ఒక్కడు కూడా లేడు నిఖార్సైన వ్యక్తి ఇప్పటిదాకా. కాబట్టి మీరు ప్రజా పోరాటం చేయాలి, ప్రజల తరపున పోరాటం చేయాలి, ఈ ఎజెండాను మీరు ఎత్తుకోవాలి. అంతే తప్పితే ఏ పార్టీలో జాయిన్ అయినా అంతే దొంగలే ఉన్నారు పార్టీలో. మీరు వెళ్తే మిమ్మల్ని నాశనం చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి మనకు ఆ రాజకీయ పార్టీలు మీకు వద్దు. దయచేసి మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కొట్లాడితే బెటర్. ఇది మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం. డిజిటల్ అరెస్ట్ చేశామంటూ రిటైర్డ్ జడ్జికి 1.66 కోట్ల టోకరాట. మనీ లాండరింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని బెదిరించిన సైబర్ నేరగాలట. సిబిఐ నుంచి ఎంక్వైరీ చేస్తున్నామని, ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దని వార్నింగ్ అట. బెంగళూరులోనూ కేసు నమోదైందంటూ బెదిరింపులట. ఇక రిటైర్డ్ జడ్జి ఇక వాళ్ళకి సరెండర్ అయిందంటే ఇంకేం చేయాలి చెప్పండి. ఇంత పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి, ఇంత పెద్ద ఎత్తున మీడియాలో మాట్లాడుతున్నాం, పెద్ద పెద్ద వార్తలు వస్తూ ఉన్నాయి, అయినా కూడా వీళ్ళు అలర్ట్గా ఉండే పరిస్థితి లేదు. రిటైర్డ్ జడ్జినే వదలలేదంటే చూడండి. ఇక బడ్జెట్ కసరత్ అట. ఇవాళ అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం భేటీ అట. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కసరత్తును ఆర్థిక శాఖ స్పీడప్ చేసిందట. మంగళవారం సెక్రటరియట్లో అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ కానున్నారట. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి వస్తున్న నిధుల డిమాండ్లు, నూతన ప్రతిపాదనలపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించి అంచనాలను బేరీజు వేయనున్నారు. ఈ కసరత్తు పూర్తయిన అనంతరం మరో 3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై ఈ బడ్జెట్కు తుది రూపు తీసుకురానున్నారు. ఈ దఫా బడ్జెట్ రూపకల్పనలో ప్రధానంగా వైద్యం, విద్య, ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుందట. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా ఒక్కో శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం ఈ సమీక్షలు జరుపుతూ కేటాయింపులపై ఒక కొలిక్కి రానున్నారట. సచివాలయంలోని 2వ అంతస్తులో జరగనున్న ఈ సమావేశాలకు సంబంధించి ఆ ఆర్థిక శాఖ సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఉదయం 11 గంటలకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ప్రారంభమయ్యే ఈ భేటీ సాయంత్రం హోంశాఖ సమీక్షతో ముగుస్తాయని, మధ్యలో విద్యాశాఖ, కార్మిక, వ్యవసాయ, పంచాయతీరాజ్, రెవెన్యూ, అటవీ, ఎక్సైజ్, పశు సంవర్ధక, వైద్యారోగ్య, మున్సిపల్ శాఖల మంత్రులతో విడివిడిగా భేటీ జరుగుతున్నాయని, గత బడ్జెట్లో కేటాయించిన నిధులు జరిగిన వ్యయం,
రాబోయే ఏడాదికి అవసరమైన అదనపు వర్ధులపై ఈ సందర్భంగా లోతుగా చర్చించనున్నారట. సో ఇక్కడ విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇంకొక శాఖ ఏది? హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రితో లాస్ట్ భేటీ కాబోతా ఉన్నారు. ఏం చేస్తారో చూడాలి. ఈ బడ్జెట్ చాలా ప్రజలు వెయిట్ చేస్తున్న బడ్జెట్ ఇది. తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్న బడ్జెట్. ఏం అప్గ్రేడ్ చేస్తారో ఇప్పుడు చూడాలి. పోలీసులను అప్గ్రేడ్ చేయమంటాం కాదు, మనం అప్గ్రేడ్ ఏం చేస్తామనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటికే. కనీసం ఈ బడ్జెట్లో అయినా ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో చూడాలి. ఇక కనీసం ఆ సంక్షేమ పథకాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పథకాలైనా రిలీజ్ చేస్తే కనీసం ఆర్థికంగా అయినా ప్రజలు కొంత నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది. 2 కోట్ల స్కామ్ అట. 2 కోట్ల స్కామ్ అట. ఏ స్కాన్ ఇది? చలాన్ల ట్యాబ్లో సొంత QR కోడ్ అట. పట్ట పగలే ట్రాఫిక్ పోలీసుల దోపిడీ అట. సామాజిక మాధ్యమాల్లో కొన్ని రీల్స్ వస్తుంటాయి. ఓ దుకాణంలో సరుకులు కొనడానికి వెళ్ళిన వ్యక్తి బిల్లు చెల్లించే సమయంలో అక్కడ QR కోడ్ స్కాన్కు బదులుగా దుకాణదారుని ఏమార్చి తన అకౌంట్కు చెందిన స్కాన్ కోడ్ను పెట్టి డబ్బు చెల్లిస్తాడు. దుకాణదారుని మోసం చేసినట్టు చూపించే ఈ రీల్స్ సరదాగానే ఉన్నా దీని నుంచే స్ఫూర్తి పొందారో ఏమో నగర ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ఇదే విధానాన్ని ఫాలో అయిపోయి సర్కార్ ఖజానాకు 2 కోట్ల దాకా గండి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. చూడండి, ఇక పోలీస్ అధికారులే పైసలు దోచుకున్నారు. ఇక 2 కోట్లట. 2 కోట్లు ట్రాఫిక్ చలాన్ల వసూలుదారి మళ్లింపట. 2 కోట్ల వరకు వాహనదారుల నుంచి వసూలు ఖజానాకు గండి అట. స్కాన్ చేసిన సొమ్ము సొంత ఖాతాలోకట. చలాన్ల పెండింగ్ పై వాహనదారులు షాక్ అట. బాధ్యుని చేస్తూ ఓ హోమ్ కార్డుపై వేటట. తప్పించుకునే పనిలో కొందరు పెద్దలట. అధికారులకు తెలియకుండానే పోలీస్ శాఖలు ఇంత కుంభకోణం సాధ్యమా అంటే సాధ్యం అయ్యుండొచ్చు. పాపం ఏ పట్టు చీర అడిగిరో ఇంట్లో, ఏ పట్టు చీర అడిగిరో, ఏ బంగారు ఆభరణాలు అడిగిరో పాపం పోలీస్ అధికారులకు. పాపం ఎంత ప్రెజర్లు ఉంటాయి మీకేం తెలిసి, ఇంట్లో చాలా ప్రెజర్లు ఉంటాయి వాళ్ళకి. పాపం ఎక్కడ దోచుకోవాలి వీళ్ళు పైసలు? పాపం వాళ్ళందరినీ కూడా పాపం రోడ్డు మీద పడేసిరు. చలాన్లు కొట్టమంటున్నారు. వాళ్ళకి జీతాలు చక్కగా ఇవ్వట్లే. ఏం చేస్తారు పాపం? ఇష్టాచారం దోచుకున్నారు. కథం. సిగ్గుండాలి. ఇక ఈ పని చేసిన వాళ్ళకి సిగ్గుండాలి. అసలు ఇంత దారుణమా? అసలే ఇక చిన్న చేతగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మీరు 1000-2000 ఫైన్ వేస్తే ముందు వెనక చూడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అట్లాంటిది ఇక మేము కొట్టిన ఆ చలాన్లు కూడా మీరు దోచుకుంటా ఉంటే ఇంకేముందబ్బా మాకు? ఇంకేముందా? మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత దారుణంగా జరుగుతున్నప్పుడు ఇంకే పై అధికారులకు తెలియకుండా ఎందుకు జరుగుతుంది ఇదంతా? స్కామ్ను తొక్కి పెట్టడంపై అనుమానాలు ఎన్నో అట. ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసేందుకు శాఖపరమైన QR కోడ్కు బదులుగా తమ సొంత బ్యాంక్ ఖాతాల QR కోడ్ను పెట్టిన ఉదాంతం పోలీస్ శాఖలో కలకలం రేపుతుంది. చలాన్లు కట్టినప్పటికీ ఇంకా పెండింగ్ ఉన్నట్టుగానే వెబ్సైట్లో కనిపిస్తున్నదట. ఇక దీనిపై వాహనదారులు ఫిర్యాదు చేయగా ఇంకా అప్డేట్ కాలేదేమో అని మొదట్లో అధికారులు భావించారు. కానీ చాలా మంది నుంచి ఇవే తరహా ఫిర్యాదులు రావడంతో అనుమానం వచ్చి ఆరా తీగలాగితే డొంకంతా కదిలింది. ఏకంగా 2 కోట్ల దాకా ప్రభుత్వ సొమ్ము దారి మళ్ళిందని తెలిసిందట. మొన్న మనం మాట్లాడుకున్నాం కదా ఈ ట్రాఫిక్ చలాన్ల విషయంలో. వీళ్ళు ఇష్టాచారం చలాన్లు వేసే దేనికబ్బది? దీనికి తోడు మరి ముఖ్యమంత్రి వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కదా, అప్గ్రేడ్ అవ్వండి. ఇంకా అప్గ్రేడ్ అయితే బాగుండేది కదా. మీరు కూడా అప్గ్రేడ్ అవ్వమని చెప్తున్నాడు కదా, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు అప్గ్రేడ్ అవ్వండి, పోలీస్ శాఖ అప్గ్రేడ్ అవ్వాలి. ఇంకా అప్గ్రేడ్ అంటే ఇక దోచుకోండి. ఇక 2 కోట్ల కాడికి 10 కోట్లు దోచుకోండి. ఇక నెక్స్ట్ ఇక ఎటు తిరిగి సామాన్యుడికి గండి కొట్టే ప్రయత్నం. అందరూ కూడా ఉన్న రాజకీయ నాయకులు అట్లనే ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు అట్లనే ఉన్నారు. ఇక అందరూ అంతే తయారయ్యారు. ఇక ఎవరిని నమ్మేటట్లేదు. దీని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా కూడా మీకు బుద్ధి రావట్లేదంటే ఏం చెప్పాలి? ఇక
సిఎస్గా మారిన కొంతకాలం రామకృష్ణకే ఛాన్స్ అట. ఉద్యోగ కాలం పొడిగించాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖట. ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే జేఎస్ రంజన్కు అవకాశం అట. రాష్ట్ర నూతన పోలీస్ బాస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ నెలాఖరుతో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఉద్యోగ కాలం ముగియనుండగా ఆయన స్థానంలో ఆనంద నియామకం కానున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. 1992 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్ రాష్ట్రంలోని పోలీస్ అధికారులు అత్యంత సీనియర్. అలాగే ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి 1994 బ్యాచ్కు చెందిన అధికారి. శివధర్ రెడ్డి కన్నా ఆనంద్ సీనియర్ అట. అది చూడాలి మరి. ఇంతవరకు దీన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా మనం కన్ఫర్మ్ చేయలేం. దీన్ని ఏంది తెలంగాణ సొమ్ము కేరళలో ప్రచారం అట. 6 కోట్లతో ప్రముఖ మలయాళ పత్రికలో ఫుల్ పేజ్ ప్రకటనలట. రాహుల్ 5 గ్యారంటీల ఏంటిది రాహుల్ 5 గ్యారంటీల హామీని నమ్మించేందుకు రాష్ట్ర నిధులట. ఇక్కడ ఇండ్లు కూలుస్తూ అక్కడ కడుతున్నామంటూ ప్రచారం అట. బా ఏముంది ఇందులో కొత్త ఏముందబ్బా? ప్రచారం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు వాళ్ళు. పక్క రాష్ట్రాల్లోనే పాపం వాళ్ళని నమ్మేటట్టు లేదు ఇప్పుడు ప్రచారం. మన బీహార్ ఎన్నికలు ఏమైంది? పాపం పెద్ద ఎత్తున 6 గ్యారంటీలు పట్టుకెళ్ళి అక్కడ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, విద్యార్థులకు నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు చేసిరు. ఏమైందాడా? అంతే ఉంటుంది. ఇంకా పంచాయతీ ఎవడు ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మేటట్లు లేదు. ఇది ప్రధాన వార్తల్లో అయితే ఇవే కనపడతా ఉన్నాయి. ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రాన్ని చిత్రహింసలకు గురి చేసి ప్రజలు ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల్ని టార్గెటెడ్గా చేసుకుని ప్రతి రూపాయి ప్రజల మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకి రాబోయే రోజుల్లో ముప్పున్నట్టుగానే కనపడతా ఉంది. ఇక చూద్దాం ఎట్లా ఉంటుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏం కేటాయిస్తారు, వాళ్ళు అన్న సంక్షేమ పథకాలు, విద్యా, వైద్యం మీద ఫోకస్ ఉంటుందా లేదా, ఇది కూడా డైవర్షన్ అయినా అనేది తెలియాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఈ నెల 16వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి చూద్దాం ఎలా ఉండబోతుంది. ప్రతిపక్ష నాయకులు కంటిన్యూగా ఉంటారా అసెంబ్లీలో, లేదా మళ్ళీ వాళ్ళు బాయ్కాట్ పేరు మీద మళ్ళీ వాళ్ళు వెళ్ళి జల్సాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.